100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన హైదరాబాద్ సిటీ యొక్క లిమిట్స్ అనేది కూడా పెరుగుతూ వెళ్తోంది. ఎస్, ఇంతకుముందు ఓఆర్ఆర్ వరకే అనుకుంటున్నాము. కాకపోతే రీసెంట్ టైమ్స్లో కూడా ట్రిపుల్ ఆర్ అనేటప్పటికి మీరు సినిమా పేరు అనుకున్నారు. కాదండి, మన హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చే రీజనల్ రింగ్ రోడ్. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా వస్తూ ఉంది. కాకపోతే ఇది ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది? దానివల్ల సిటీ యొక్క లిమిట్స్ పెరుగుతుందా లేదా? ఇంకా ఎన్ని సంవత్సరాలకు అది కంప్లీట్ అవుతుంది? ఇలా బోల్డ్ అండ్ డౌట్స్ అనేది కూడా ఉన్నాయి కదా. ఎస్, వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ నిపుణులు శ్రీకాంత్ బాబు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన హైదరాబాద్కి ఒకప్పుడు కేవలం లిమిట్స్ అంటే కేవలం ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు అని అనుకునేవాళ్ళం. ఇన్నర్ రింగ్ రోడ్ కాస్త అవుటర్ రింగ్ రోడ్ వరకు పోయింది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ప్రజెంట్ అయితే ట్రిపుల్ ఆర్ అంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా సో దీని ద్వారా సిటీ అనేది లిమిట్స్ పెరగబోతున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎలా తీసుకొచ్చారో మనకి, అవుటర్ రింగ్ రోడ్ రాకముందు మనకు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఈరోజు మీరు గమనిస్తే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు, అంటే ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ అప్పటికే గ్రోత్ ఉంది కాబట్టి, సో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో దాని నుంచి అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా ఏదైతే తీసుకొచ్చారో దాని మధ్యలో ఉన్నటి గ్రోత్ని కనుక మనం ఈరోజు కనుక అనాలిసిస్ చేస్తే ట్రమండస్ గ్రోత్. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ అనేది ఒక లాస్ట్ పాయింట్ అనుకోండి, ఇన్నర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి. ఆ పాయింట్ దగ్గర ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మీరు ఏ కార్నర్కి వెళ్ళండి, యు గో అవుటర్ రింగ్ రోడ్కి ఎన్ని కార్నర్స్ ఎన్ని హైవేస్ వచ్చి టచ్ అవుతున్నాయో ఆల్ ఎగ్జిట్స్ దగ్గరికి వెళ్తే ఎనీ ఎగ్జిట్ దగ్గర అయినా సరే మీకు మినిమం ఇవాళ ల్యాండ్ రేట్ అనేది మినిమం ఒక 60-70 వేలు తక్కువ ఎక్కడా లేదు. మినిమంలో మినిమం అంటే అది మామూలు గ్రోతా? ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ కనీసం ఒక 2,000, 3,000 కూడా లేని పరిస్థితి. ఆ తరువాత అవుటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయ్యి దాని ఫండ్స్ వచ్చి అది అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి కనీసం ఒక 5-6 ఏళ్ళు పట్టింది. సో అది కంప్లీట్ అయ్యే రోజుకి ఆ అవుటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో గజం 8 నుంచి 10, కొన్ని ఏరియాల్లో 12,000 ఈ మధ్యలో ఉంది. ఈరోజు మీరు చూస్తే నాకు తెలిసి 60,000 తక్కువ అయితే ఎక్కడా లేదు. 60,000 అనేది ఒక మినిమంగా అయితే ఉంది. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అవుటర్కి వెళ్తే తగ్గుతుంది, కానీ అవుటర్ రింగ్ రోడ్డు దాని పరిసరాల్లో అయితే మాత్రం ఒక 60,000 కన్నా తక్కువ అయితే సరైన ప్రాపర్టీస్ ఏమీ లేవు. అంటే అవుటర్ రింగ్ రోడ్ మరి ఒక పెద్ద గేమ్ చేంజర్ అయిందా లేదా? అయింది. ప్లస్ ఈరోజు హెచ్ఎండిఏ పరిధి మొత్తం కూడా అవుటర్ రింగ్ రోడ్డు దాటి కూడా విస్తరించింది కొన్ని ఏరియాల్లో. ఓకే, అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అంటే జిహెచ్ఎంసీ తర్వాత నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్గా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు లాస్ట్ టైం. సో దాన్ని బేస్ చేసుకుని ఈ గ్రోత్ అంతా జరుగుతుంది. తరువాత దీనిలో భాగంగానే లాస్ట్ మన ఉన్న గవర్నమెంట్ కానివ్వండి, ఈరోజు వచ్చిన గవర్నమెంట్ కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక అద్భుతమైన ప్లాన్ రెడీ చేసుకున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో రకరకాల సందర్భాల్లో రకరకాల కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అది డిలే అవుతూ వచ్చింది. లేకపోతే ఈ పాటికి అసలు వర్క్ స్టార్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాకే దీనికి సంబంధించిన టెండర్స్ను కూడా కాల్ఫర్ చేయమని, టెండర్ సబ్మిట్ చేయడానికి కూడా రేపు ఫిబ్రవరి 10వ తారీఖు సంథింగ్ ఒక డేట్ కూడా ఇచ్చేశారు. వితిన్ 2 ఇయర్స్లో ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలని ఫస్ట్ నార్త్ సైడ్ ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు రీజనల్ రింగ్ రోడ్ది. సో తర్వాత సౌత్ సైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక 2 ఇయర్స్ దాన్ని వర్క్ కంప్లీట్ చేయటం, నెక్స్ట్ 5 ఇయర్స్ దాని మెయింటెనెన్స్ సంబంధించి టెండర్స్ కూడా ఇలా కాల్ఫర్ చేయడం జరిగిందండి. సో డెఫినెట్గా హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతుంది. ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది డెఫినెట్గా హైదరాబాద్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. వెరీ సింపుల్, మన ఓఆర్ఆర్ మీరు ఏం విట్నెస్ చేశారో ద సేమ్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ అగైన్. ఓకే, సో ఈ రీజనల్ రింగ్ రోడ్ సో ఒక విస్తీర్ణం అనేది కూడా చూసుకుంటే చాలా పెద్దది. అవునండి. మన తెలంగాణలో హైదరాబాద్కి అనుసంధానంగా టచ్ అయ్యి ఉన్న అన్ని జిల్లాలు మొత్తం ఉన్న సిటీస్ అనేది కూడా మొత్తం కనెక్ట్ చేసుకుంటూ కూడా టౌన్స్ కనెక్ట్ చేసుకుంటూ కూడా చాలా పెద్దది కూడా వస్తుంది. సో వీటి ద్వారా సో ల్యాండ్ రేట్స్ కానీ ప్రజెంట్ ఇప్పుడున్నది తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్లో సో ఎలా అంటే ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ అటు సైడ్ వెళ్ళి తీసుకోవాలని అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఎలాంటిది అనుకుంటారు?
మీకు ఒకటండి, రీజనల్ రింగ్ రోడ్ విస్తీర్ణం ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు ఉంది. 190 సంథింగ్ వస్తుంది అది. అంటే రీసెంట్గా అంతకుముందు 183 సంథింగ్ అన్నారు. మళ్ళీ ఓ 12 కిలోమీటర్ల వరకు కొత్తగా వీళ్ళు అలైన్మెంట్స్ పెంచడం జరిగింది. సో దానికి కూడా ఆమోదం చేసి కొత్త డిపిఆర్లు రెడీ చేయమన్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించిన టోటల్ ఫండ్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వటం జరుగుతుంది. ఓకే. భారత్మాల కింద వీటికి ఒక హైవే నెంబర్లు కూడా వీళ్ళకి కేటాయించారు. సో ఇంకొకటి ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉందో దాని చుట్టూ కూడా రీజనల్ రైల్ నెట్వర్క్ అనేది కూడా ఫామ్ చేయమని చెప్పి మన ఎంపీలు కానివ్వండి, మన సీఎం గారు కానీ వీళ్ళందరూ అడుగుతున్నారు. అది కూడా ఒకటి సెంట్రల్ పరిధిలో టాక్స్లో ఉంది. అది కనుక అయిందంటే మాత్రం డెఫినెట్గా వండర్స్ మనం చూస్తామండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఈరోజు, ఎక్కడైతే వస్తుందని కొన్ని ఏరియాలు ఆల్రెడీ మార్కింగ్స్ కూడా పెట్టారు. ప్లస్ మాస్టర్ ప్లాన్లో కూడా ఏ మండలాన్ని టచ్ అవుతుంది, ఏ హైవేలో ఎక్కడ కలుస్తుంది ఏంటి, ఇదంతా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా 90% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేసింది. సో ఈ రోజు కనుక మీరు చూస్తే రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ పరిసరాల్లో, అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి వెరీ క్లోజ్, అంటే రీజనల్ రింగ్ రోడ్డు లేదా దానికి 1 కిలోమీటర్ పరిధి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ మినిమం 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉంది ఈరోజు. ఓకే. అదే మీరు అవుటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో కనుక చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంది ల్యాండ్ రేట్స్లో. అంటే కొన్ని ఏరియాల్లో అయితే అసలు 15,000 రూపాయలు తక్కువ లేదు, కొన్ని ఏరియాల్లో అయితే ఒక 10,000 ఉంది, కొన్ని ఏరియాల్లో 25,000 తక్కువ లేదు. సో ఇలా ఏరియాని బట్టి కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. డిఫరెన్షియేట్ అనేది ఏదైనా రీజనల్ రింగ్ రోడ్డుని బేస్ చేసుకొని, అంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెట్టుబడి పెట్టి కొంతకాలం పాటు నిరీక్షించాలి. సో ఎవరైతే ల్యాండ్స్ మీద పెట్టి భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు కానివ్వండి, వీళ్ళ రిటైర్మెంట్కి పనికొచ్చేటట్టు ఒక ఫండ్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి అవసరమని వాటెవర్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి, అంటే ఒక 5 నుంచి 10 ఏళ్ళు ఒక లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కనుక రీజనల్ రింగ్ రోడ్డుని బేస్ చేసుకొని కనుక కొనుక్కుంటే ఎనీ డైరెక్షన్, నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, ఏదో ఒక బెంగళూరు హైవేనో, ఒక శ్రీశైలం హైవేనో, లేకపోతే ఒక నాగార్జున సాగర్ హైవేనో ఒకటని నేను చెప్పను. ఎనీ డైరెక్షన్ యూ గో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం పర్టికులర్గా వర్క్ చేసుకొని ఒక హైవేని ఫిక్స్ అయ్యి కొనుక్కుంటే దాంట్లో మీకు ఇంకో 10-20% అదనంగా పెరగవచ్చు, కానీ పెరగకుండా అయితే ఉండదు. రీజనల్ రింగ్ రోడ్ డెఫినెట్గా అద్భుతాలు సృష్టించబోతుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఒకప్పుడు చోటపల్లి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతను శ్రీశైలం వెళ్ళాలి. అతను ఎలా వెళ్ళేవాడు? మామూలుగా సిటీలోకి వచ్చి సిటీ నుంచి వెళ్ళిపోయాడు. ఏ చాంద్రాయణ గుట్ట, పాడి, షరీఫిట్ రావాలి, అలా వచ్చి శ్రీశైలం రోడ్ ఎక్కేసేయాలి, శ్రీశైలం వెళ్ళాలి. నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినాక అదే వ్యక్తి అతని కుటుంబంతో శ్రీశైలం వెళ్ళాలి. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతాడు. ఎస్. రామోజీ ఫిలిం సిటీ దాటి రాగానే ఓఆర్ఆర్ ఎక్కేసాడు, తుక్కుగూడ ఎగ్జిట్ 14 దగ్గర దిగుతాడు, అక్కడి నుంచి శ్రీశైలం హైవే వెళ్ళిపోయాడు. ఎంత టైం సేవ్ అయింది, ఎంత ఫ్యూయల్ సేవ్ అయింది, ఎంత పొల్యూషన్ తగ్గింది. అదే వ్యక్తి ఇంకొక 5 సంవత్సరాలు ఆగి రీజనల్ రింగ్ రోడ్ అయిపోయినాక అదే కుటుంబ సభ్యులను తీసుకొని శ్రీశైలం వెళ్ళాలి. వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అదే చోటపల్లి నుంచి ట్రిపుల్ ఆర్ ఎక్కుతాడు, అమన్గల్ దగ్గర దిగుతాడు, అక్కడి నుంచి శ్రీశైలం 160 కిలోమీటర్లు. ఎంత ఫ్యూయల్ తగ్గుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ వండర్స్. మీకు రేపు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కురిపిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఆ రోజు మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, శంషాబాద్లో ఎందుకు పెట్టారు, ఎంత ప్లాన్డ్గా పెట్టారు. ఆ ఎయిర్పోర్ట్ ఏమైనా చిన్నది అనుకున్నారా? 5,500 ఎకరాల ఎయిర్పోర్ట్ అది, చాలామందికి తెలియదు ఇవాళ. ఇంకోటి, దాని ప్లానింగ్ ఎంత అద్భుతంగా చేశారో మీకు ఎవరికైనా తెలుసా? ఇటు శ్రీశైలం హైవే, అటు బెంగళూరు హైవే, రెండింటికి మధ్యలో ఇచ్చారు 5,500 ఎకరాలు. సో ఎయిర్పోర్ట్కి ఇప్పుడు 2 ఎంట్రీలు 2 ఎగ్జిట్లు. ఇటు శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, అటు బెంగళూరు హైవే నుంచి వెళ్ళొచ్చు. బెంగళూరు హైవే నుంచి 7 కిలోమీటర్ లోపలికి, శ్రీశైలం హైవే నుంచి 6 కిలోమీటర్ లోపలికి. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక సైడ్ నుంచే రాకపోకలు ఉంటే రేపు ట్రాఫిక్, అంటే ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన రోజు డెఫినెట్గా ఏమవుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళే పాసెంజర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటుంది. సో పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ రోడ్డు విస్తీర్ణాలు పెంచుకోవటం, మళ్ళీ మల్టిపుల్ ఎగ్జిట్లు చేయాలంటే ఆ రోజు కష్టం కదా. సో ఇలా మల్టిపుల్గా చేయడం వల్ల ఏమవుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. సో గ్రోత్ అనేది ఎప్పుడైనా ఫాస్ట్గా రావాలి, ఎప్పుడైనా మీరు ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి,
వాడు ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళు వచ్చినా మీకు ల్యాండ్ ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే మీరు ల్యాండ్ ఇవ్వాలి. కంపెనీస్ పెట్టాలన్నా, వేర్ హౌస్ కట్టాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టాలన్నా, లేదు డేటా సెంటర్స్ పెట్టాలన్నా, లేదు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా, యూ హ్యావ్ టు ప్రొవైడ్ ల్యాండ్. ఇవాళ ఆ ల్యాండ్ ఎక్కడుంది మనకి? ఇంతకుముందు గచ్చిబౌలి డెవలప్ చేశారు, దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒక పేరు పెట్టారు. ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిస్థితి ఏంది? ఎకరం ఎంత ఉంది? ఇవాళ ఒకరికి ఎవరైనా ఒక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వచ్చింది, ఒక 10 ఎకరాలు ఇవ్వగలంటే ఇవ్వగలరా? లేదు, ఇవ్వలేరు. బికాస్ గజం 1,50,000 2 లక్షలకి వెళ్ళిపోయింది. సో ఇంక ఎకరాలు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది అక్కడ? లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇన్వెస్టర్స్ని ఆకర్షించడం కోసం కొత్త ఇన్వెస్టర్స్ని మనకు హైదరాబాద్ తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి? పెరుగుతున్న పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని, కొత్తగా చదువుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మనం ఏం ప్రొవైడ్ చేయాలి? జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మనం బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తే జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ సో రీసెంట్గా జరిగిన దావోస్, సో అక్కడ జరిగిన మీటింగ్లో కూడా సుమారు తెలంగాణకి 1,75,000 crores అనేది కూడా తీసుకొని వచ్చారు ఇన్వెస్ట్మెంట్స్. దీని ద్వారా ఏంటంటే మన సీఎం గారు కూడా ఫోర్త్ సిటీ అనేది కూడా క్రియేట్ చేస్తాము, దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చే అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకు కూడా సో అక్కడ ఏదైతే ఆ ల్యాండ్ కానీ అది ఇచ్చి సో ఫోర్త్ సిటీని మన హైదరాబాద్కి ఇంకొక మణిహారంగా చేద్దాము అని కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. డెఫినెట్గా అండి. అంటే కేవలం కొత్తగా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే సిటీని ఇంకో చోట కూడా చేస్తున్నాం అని కాదండి. మీరు ఇవాళ గమనిస్తే ఇప్పుడు ఉన్న హైదరాబాద్, మీరు మీరుండే ఏరియాని మీరు ఏ సెంటర్ అనుకుంటారు నాకైతే తెలియదు. కానీ సపోజ్ అమీర్పేట ఒక సెంటర్ అనుకుందాం, లేదు కూకట్పల్లి ఒక సెంటర్ అనుకుందాం. ఇంతకు మించి వాళ్ళు ఏం రోడ్ వైండింగ్ చేయగలరు? చేయలేరు. ఆల్రెడీ మెట్రో కోసం అని చెప్పి చాలా వైండింగ్ చేశారు. ఇంతకు మించి ఏం చేయగలరు? ఎంత వైండింగ్ చేయగలరు? ఎంత చేస్తే ఈ ఉన్న ట్రాఫిక్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు? ఏం మెషర్స్ తీసుకుంటే ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేయగలరు? ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించగలరు? ఈ నాయిస్ తగ్గించగలరు? పొల్యూషన్ తగ్గించగలరు? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమీ చేయలేరు. మనం ఒక ఏరియాలో యాజ్ పర్ స్టాండర్డ్స్ ఆర్ యాజ్ పర్ నామ్స్ ఆర్ ఒక మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరినైనా సరే మీరు అడిగితే ఒక ఏరియా 1 కిలోమీటర్ పరిధిలో మీరు కనుక ఒక 20,000 మంది ఉండొచ్చు అనుకుంటే, ఈరోజు మన హైదరాబాద్లో 2 లక్షల చిల్లర మంది ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? మీరు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయలేరు, మీరు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేరు, ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గించలేరు. ప్లస్ ల్యాండ్స్, మీరు రోడ్స్ ఇవి డెవలప్ చేయాలన్నా కూడా ల్యాండ్స్ ఎంత తీసుకుంటారు? ఎంతమంది ఇంకా ఎక్వైర్ చేస్తారు? ఎంత పెంచితే ఉపయోగం ఉంది? ఇంకో 2 లైన్లు పెరుగుతుంది రోడ్డు, దానివల్ల ఉపయోగం ఉంది? సిగ్నల్స్ అయితే మార్చలేరు. సో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని, రాబోతున్న కంపెనీసు, వాటి ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఉద్యోగ అవకాశాలు, కొత్తగా హైదరాబాద్ రోజు కొన్ని 100,000 మంది హైదరాబాద్ వస్తున్నారు. వాళ్ళు ఒకటిగా రావచ్చు, రేపు వాళ్ళ కుటుంబం అవ్వచ్చు, తర్వాత తల్లిదండ్రులు తెచ్చుకోవచ్చు, ఇక్కడ స్థిరపడవచ్చు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ఇంకొక నగరం మనకు ఉండాలి. భవిష్యత్ నగరాన్ని ఈ రోజు నుంచి మనం తయారు చేసుకోవాలి. ఆ భవిష్యత్ నగరమే ఫ్యూచర్ సిటీ. అది డెఫినెట్గా మంచి ఆలోచన అండి. అది ముందు చూపండి. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడు అదే చెప్తాడు. ఆయన ఫ్యూచర్ 2020 మాస్టర్ ప్లాన్, ఇప్పుడు 2047 అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మనం వినేటప్పుడు నవ్వుకుంటాం, అరే ఇన్ని సంవత్సరాలు అసలు మనం ఉంటావా ఉండవా, నెక్స్ట్ ఏంటని. మనం ఉండకపోతే నెక్స్ట్ మన పిల్లలు లేరా? వాళ్ళు మనలాగే ఉండొద్దా? వాళ్ళకి అవసరాలు వద్దా? వాళ్ళకి ఇళ్ళు వద్దా? కార్లు వద్దా? వాళ్ళు మనలాగా తిరగొద్దా? షాపింగ్కి వెళ్ళొద్దా? సినిమాలు చూడొద్దా? ఇవన్నీ కావాలి కదా వాళ్ళకి కూడా. ఇవన్నీ కావాలంటే ఎట్లా వస్తాయి? సో డెఫినెట్గా భవిష్యత్తు ఇంకొక నగరం అనేది తయారవ్వాలండి. అది మన మంచి కోసమే. ఇప్పుడు రీసెంట్గా కనుక మీరు చూస్తే రంగారెడ్డి కలెక్టరేట్ని తీసుకెళ్ళి ఒక 1 year బ్యాకే అక్కడ కొంగర కలాన్లో పెట్టారు, అంటే అవుటర్ రింగ్ రోడ్ బయట పెట్టారు. సో అట్లా ఇవన్నీ ఒక శుభ పరిణామాలు. అంటే ఇలా బయటికి మార్చడం వల్ల ఏమవుతుంది? రోజు ఆ కలెక్టర్ ఆఫీస్కి వచ్చే చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం చాలా పెద్దది, రంగారెడ్డి జిల్లాని. సో అక్కడికి రకరకాల పనుల మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చే ఎంతోమంది బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు అది చాలా మంచి, అంటే ఉపయోగకరమైన పని అయిపోయింది అది. అంటే వాళ్ళకి అటు అందుబాటులో ఉంది, అవుటర్ రింగ్ రోడ్ పక్కన తొందరగా వెళ్ళిపోతున్నారు. అదే వాళ్ళు సిటీలోకి వచ్చి మళ్ళీ ఆ సిటీలో అక్కడ ఆఫీస్ చుట్టూ పార్కింగ్ లేక ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఫైన్లు రాసి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకు కనిపించిన సమస్యలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు అది బయట పెడతాం వల్ల చాలామందికి ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతున్నాయి, ట్రాఫిక్ కష్టాలు తగ్గుతున్నాయి, మనకు సిటీలో ట్రాఫిక్ తగ్గిద్ది, పొల్యూషన్ తగ్గిద్ది,
మూడోది ఆ ఏరియా డెవలప్ అయింది. డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేసిందంటే సో భవిష్యత్తు ఇటు ప్లానింగ్ ఉంది గవర్నమెంట్కి, ఇంకా చాలా ఆర్గనైజేషన్ తీసుకొస్తారు అనుకున్నట్టే వాళ్ళు ఏం చేశారు, ఫాక్స్కాన్కి ల్యాండ్ ఇచ్చారు అక్కడ. ఇప్పుడు ఫాక్స్కాన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రేపు అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, నెక్స్ట్ ఇంకో 4 కంపెనీలు వస్తాయి. సో ఇలా ఎప్పుడైనా ఏం చేయాలంటే అండి, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఏరియాస్ని ఇవాళే డెవలప్ చేసుకోవాలి. ఆ ఏరియాస్కి ఏం చేయాలి మనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఈ 4 డెవలప్ చేసిస్తే, వీటిని మౌలిక వసతులు అంటారు. ఇవి 4 కనుక మీరు డెవలప్ చేసిస్తే మీరు ఇంకేమి చేయక్కర్లా, పెట్టుబడిదారులు వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఆయన 4th సిటీ శ్రీశైలం రోడ్లో పెడుతున్నాను అని ఊరకు అనలేదండి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్కి ఆల్రెడీ ఫార్మా కోసం అని చెప్పి సుమారు ఒక 20,000 ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎక్వైర్ చేశారు. కానీ ఆ రోజు వాళ్ళు చెప్పిన విధంగా ఫార్మా సిటీ అక్కడ చేయలేదు, అంటే నిర్మించలే. ఇంకా వాళ్ళు రకరకాల ప్లాన్స్ రకరకాల కంపెనీలతో మాట్లాడారు, చర్చించారు, కానీ ముందుకెళ్ళా. ఆ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అంత ఫార్మాసిటీ ల్యాండ్ ఒకే చోట వద్దు, ఆ ల్యాండ్లో అక్కడ మొత్తం ఫార్మాసిటీ వద్దు, ఒక 5,000 ఎకరాలు ఫార్మాసిటీకి పెడదాం, అంత మంచి ఏరియాని మనం పొల్యూట్ చేసుకోవద్దు, అది మంచి ఏరియా అనే ఒక ఒపీనియన్కి ఎందుకు వచ్చాడు ఆయన, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఓ 14-15 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్షన్ ఉంది, శ్రీశైలం హైవే ఉంది ఈ పక్క, అటుపక్క సాగర్ హైవే ఉంది, మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది దానికి బ్యాక్ సైడ్. అంటే దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆ ల్యాండ్, దాని చుట్టూ కనెక్షన్స్. సో అందుకని ఆయన ఒక ప్లాన్ చేశాడు, ఇక్కడ ఫ్యూచర్ సిటీ పెట్టుకుందాం. ఎందుకు, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ, బాగా అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది, కనెక్షన్స్ బాగున్నాయి, ఎయిర్ ట్రావెలింగ్. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఏం కావాలి, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు వాళ్ళు ఫస్ట్. ఓకే, ఎయిర్పోర్ట్కి ఎంతసేపట్లో చేరుకోగలం, 5 స్టార్ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, మంచి పెద్ద మీటింగ్స్ పెట్టుకోవడానికి కన్వెన్షన్ సెంటర్స్ ఏమున్నాయి, వాళ్ళు చూసేది ఇవి మెయిన్. పోయే కాలంలో సిటీ అంతా అటు ఎయిర్పోర్ట్ చుట్టూ పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? 200% అండి. ఇవాళ వాళ్ళ 4th సిటీ మరి ప్లాన్ అదేనండి. మీకు డెఫినెట్గా అలా చెయ్యాలంతే. భవిష్యత్తుకి ఒక నగరం నిర్మించుకుంటున్నాం మనం. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా నిర్మించాం మనం, ఒకప్పుడు ఏమున్నాయి, అన్ని కొండలు కొట్టలే కదండి అవన్నీ. ఇప్పుడు సైబర్ టవర్స్, హైటెక్ సిటీ ఇవన్నీ కట్టిన ఏరియా అంతా అవి ప్రైమ్ ల్యాండ్సా? లేదు. సాయంత్రం 6 దాటితే ఆ పక్క ఎవరైనా వెళ్ళేవాళ్ళ? మా డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళు సార్, ఏంటంటే ఇక్కడ ఉన్న మన జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ జస్ట్ గేట్ లా ఉండేది చిన్నది, ఆ సింగిల్ రోడ్డు, అది దాటి వెళ్ళాలంటే కూడా కొంచెం భయం అని భయపడేవాళ్ళు. ఎంతోమంది ఆ ఆటో డ్రైవర్లు వీళ్ళు ఆ రాళ్ళ గొట్టలు అటు పోయి సాయంత్రం మద్యం సేవించి ఆ బాటిల్స్ అక్కడ పడేసి వాళ్ళు కొట్టుకోవడాలు ఇలాంటివి జరిగే ఏరియా. అది ఒక పనికిరాని ఏరియా, దేనికి పనికిరాదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఇస్తే తీసుకోం కూడా, ఊరికి ఇచ్చినా కూడా. మరి ఆ రాళ్ళు అండి, అంత రాళ్ళు, ఆ రాళ్ళన్నీ పగలగొట్టాలన్నా ఆ రాళ్ళంతా క్లీన్ చేసి ఆ ల్యాండ్ చదువు చేయడానికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది మరి ఆ రోజుల్లో. అందుకని ఎవరు ఆసక్తి చూపరు. అయితే జూబ్లీ హిల్స్, అటు మాదాపూర్, ఈ ఏరియా కనెక్షన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని జియోగ్రఫికల్గా ఈ కనెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ ఏరియా మీద ఈ ఇన్వెస్టర్స్ అందరూ మొగ్గు చూపారు, తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చేసి. అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది మనకు వాళ్ళు ఆ కొండల గుట్టల్లో నుంచి ఈరోజు అద్భుతమైన కంపెనీలు నిర్మించారు, కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి, హైదరాబాద్కి హార్ట్ అయింది అది. అలా నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఐఎస్బి ఎక్కడుందండి, పచ్చని పంట పొలాల మధ్యలో ఉండేది, ఈరోజు ఒక్క పొలం ఉంది ఐఎస్బి చుట్టూ. ఇవన్నీ నేను అదే అంటాను సార్. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కూడా అంతే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, అబ్బా అవుటర్ రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్లు ఉంది, 30 కిలోమీటర్లు ఉందని. నేను ఒకటే చెప్తున్నా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం ఉండే విధంగానే వాళ్ళు డిజైన్ చేశారు కావాలని. 2 రోడ్లు ఒక 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉంటే అది గ్రోత్ రాదండి, అది లిమిటెడ్ గ్రోత్ అయింది. గ్రోత్ అనేది మనం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి, ఈరోజు కాదు, నెక్స్ట్ 50 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. 50 ఏళ్ళకి సరిపడే అవసరాలు, అది కంపెనీలకు కావచ్చు, నివాస గృహాలకు కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి. అర్థమైంది మీకు? ఈరోజు సిటీలో ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా నెక్స్ట్ బయటికి మార్చాలి, లేదంటే ఇవన్నీ కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి రోజుకి ఎంతమంది వస్తారు కలవటానికి రకరకాల పనుల మీద. ఎప్పుడైతే ఇవి బయటికి వెళ్తాయో
ఈ ట్రాఫిక్ కష్టాలు, ఈ పొల్యూషన్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. సో ఫ్యూచర్ సిటీ నిర్మించుకోవటం అనేది ఎప్పుడైనా కూడా మన మంచి కోసమే, మన అవసరాలు తీర్చుకోవడం కోసమే, మన పిల్లల భవిష్యత్తు. అలానే ఇక్కడ హైదరాబాద్లో ఉండాలనుకుంటున్న నెక్స్ట్ స్థిరపడి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు ఉద్యోగాల నిమిత్తం, ఇక్కడే అపార్ట్మెంట్లో విల్లాలో ఇళ్ళో కొనుక్కొని స్థిరపడిపోతున్నారు. మరి వాళ్ళందరి కళలు ఏంటి? మా సిటీ, మా నగరం బాగుండాలి, మా నగరంలో పొల్యూషన్ ఉండకూడదు, ఆహ్లాదకరంగా ఉండాలి, అద్భుతమైన పార్కులు ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి, ఇంకా కొత్త కంపెనీలు రావాలి, ఇంకా మా జీతాలు పెరగాలి, మా ఉద్యోగాలు పెరగాలి. డిమాండ్ అండ్ సప్లై. మీకు అవకాశాలు పెరిగితేనే కదా మీ డిమాండ్ కూడా ఉండేది. సార్, ఈ రీజనల్ రింగ్ రోడ్డు గురించి మీరు అది ఒక అత్యద్భుతం బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. సో ఓఆర్ఆర్ అనేది కూడా మనకు అందుబాటుకు వచ్చి సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు, 12 నుంచి 15 ఏళ్ళు అయింది. దాని కన్స్ట్రక్షన్కి చూసుకుంటే సుమారు 5-6 సంవత్సరాలు అనేది కూడా పట్టింది. ఆల్మోస్ట్ 7 years పట్టింది. అంటే ఒక శంకుస్థాపన వేసిన అక్కడి నుంచి కంపేర్ చేసుకుంటే మొత్తం 5 to 6 years. సో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది, సుమారు 200 కిలోమీటర్లు అంటున్నారు. మరి ఈ కన్స్ట్రక్షన్ కానీ, సో ఇది మొత్తం అందుబాటులోకి అంటే కంప్లీట్ ఒక స్థాయిలో మనకు అందుబాటులోకి రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందట? ఒకటండి, ఒకప్పుడు అంటే మనకు సింపుల్ లాజిక్, ఒక 20 years బ్యాక్ ఒక రోడ్ లే చేయాలంటే మనకి ఎంత టైం పట్టింది, ఈ రోజు ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఆ రోజున్న మెషినరీ, ఈ రోజున్న మెషినరీ చాలా మారింది. మ్యాన్ పవర్లో కానివ్వండి, మనకి లేటెస్ట్ మెషినరీస్ వచ్చినాయి, ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవునా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, రెండోది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటే కొంచెం స్పీడ్గా అవుతాయి. రెండోది, మీరు ఆల్రెడీ నార్త్ సైడ్కి టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కూడా ఏం చేశారు, ఒక 6 ప్యాకేజీల కింద విడగొట్టారు. అంటే బ్రేక్ డౌన్ చేశారు. ఒక 20 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్ల లాగా విడగొట్టి ఆ ప్యాకేజీలు వర్క్లు ఇచ్చారు. సో దానివల్ల అంటే దాని ఉద్దేశం ఏంటో అక్కడే మనకు తెలుస్తుంది, తొందరగా అవటం కోసం. ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ సెగ్రిగేట్ చేశారు. అంటే ఈ చివరి వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈ చివరికి ఒకే కాంట్రాక్టర్ చేసుకొని రావాలని లేదండి. మీకు ఇప్పుడు ఈ 6 చేయటం వల్ల ఏమైంది, ఇక్కడ వరకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడిదెక్కడ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏమవుతుంది, సైమల్టేనియస్గా 4 చోట్ల పని జరుగుతుంది. సో అప్పుడు పని తొందరగా అవుతుందా, లేట్ అవుతుందా? తొందరగా అవుతుంది. ఎస్. సో వాళ్ళ టైం కూడా, దాంట్లో టైం పీరియడ్ ఫ్రేమ్ అన్నీ ఇచ్చారండి. 2 years అనేది టర్మ్ ఇచ్చారు వాళ్ళు కంప్లీట్ చేయడానికి. ఆ తర్వాత 5 years మళ్ళీ మెయింటెనెన్స్ సేమ్ వాళ్ళే చేసే విధంగా టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. దీని గురించి ఇంకా పూర్తి స్థాయి విధి విధానాలు ఇవన్నీ రేపు టెండర్ క్వాలిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత అఫీషియల్గా మనకు పేపర్స్, న్యూ ప్రింట్ మీడియా అన్నింటిలో కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. ఒకటి సార్, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు అదనంగా లేట్ అయినా కూడా ఇంత డెవలప్మెంట్ కనుక రేపు వస్తే, నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్లో స్థిరపడినోళ్ళు, స్థిరపడాలనుకుంటున్న వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ మనం చూసాం. ఈరోజు ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు హైదరాబాద్ వచ్చినప్పుడు అంటారు, ఏంటి అసలు ఇది ఎక్కడో, మాకు అసలు యుఎస్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది అంటారు. ఔటర్ రింగ్ రోడ్లో అటు ఇటు ఆ కంపెనీస్ని చూసేవాళ్ళు, మాకు యుఎస్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది, ఇంకా అసలు హైదరాబాద్కి ఏం తక్కువైంది అంటున్నారు. అది. సో మనం సిటీని ఇంకొంచెం పెంచుకోవాలి. కొత్తగా వచ్చే కంపెనీస్కి ల్యాండ్ అలొకేషన్స్, అర్థమైంది మీకు, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు కదా, ఇవన్నీ మనకు శుభసూచకాలండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో రేపు రీజనల్ రింగ్ రోడ్ కూడా అంతే సక్సెస్ఫుల్ అవుతుంది. మెయిన్ ఒకటేనండి, ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అనేది ఒక రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ రోడ్డు పూర్తవుతుందో మీకు ఎంతో ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిద్ది, టైం సేవ్ అయ్యిద్ది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గిద్ది, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి చూడండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆ రోడ్లు బేస్ చేసుకొని పెడతారు. ఎందుకు, అక్కడి నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా పెద్ద రోడ్స్, కనెక్టివిటీలు ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, ఇంతకుముందు 2 గంటలు పట్టేదాన్ని 1 గంటలో పూర్తి చేయొచ్చు. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ కీ రోల్ ప్లే చేసింది. దాని మీద ఏ నాయకుడైతే, అది ప్రధానమంత్రి అయినా, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ అయినా, ఎవరైనా దాని మీద దృష్టి పెడితే డెఫినెట్గా తిరుగులేదు. అది రాష్ట్రానికే కాదు, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకు కూడా ఉపయోగపడింది. హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అనే దానికి, సో దిస్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా క్లియర్, అంటే ఒక మణిహారం లాంటిది మళ్ళీ. సో నైస్ సార్. అండ్ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల సో మన హైదరాబాద్కి ఎన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉండబోతున్నాయి, యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.